హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు చేపల పులుసు తయారు చేయబోతున్నాను కట్టెల పొయ్యి మీద. ఫస్ట్ ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని వేయించుకున్నాను. తర్వాత 300 గ్రాముల టమాటాలు కట్ చేసి ముక్కలుగా వేయించిన తర్వాత చింతపండు 200 గ్రాముల చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పుల్లలో పిప్పి లేకుండా వడగట్టి పులుసు బాగా మరిగిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత చేప ముక్కలు వేయాలి. చేప ముక్కలు వేసిన తర్వాత మీడియం మంట పైన అయితే కూర అయితే వండుకోవాలి. లాస్ట్లో మెంతులు ఆవాల పొడిని వేయించిన మెంతులు ఆవాల పొడి అయితే వేసుకున్నాను. కూర అయితే చాలా రుచిగా కుదిరిందండి. నేనుండే చేపల పులుసుకి మా బంధువులు కానీ ఫ్రెండ్స్ చాలామంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు. ఫుల్ వీడియో టైటిల్ కింద ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.